మల్టిపుల్ టైమ్స్ యూట్యూబ్లో చెక్ చేసిన తర్వాత వీడు ఒక్కసారి వెయిట్ అయ్యంగానే మన పెట్టి అయితే దొరికింది. పాము ఉండగల అన్న ఇల్లు ఎక్కడే తాగదు అన్న కొంచెం తాగి చూడన్నా చూస్తారు తాగుతా ఇలా పురుగులు సొమ్మునే రాని ఎక్కడ తెల్ల పురుగు పోతుంది ఇక అది లార్వా ఎక్కడ తెల్ల పురుగు ఉంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మనం అయితే 2 years బ్యాక్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అండర్ గ్రౌండ్ లో అయితే పెట్టడం జరిగింది. మనం క్రాకర్స్ ని కూడా పెట్టినాం, కానీ వీటిని 1 year తర్వాత బయటకు తీసి టెస్టింగ్ అయితే చేసాం. అందులోకి వాటర్ పోవడం వల్ల అవి మొత్తం పేలలేదు, అంత ఘోరంగా అంటే ఘోరంగా వాసన వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 2 years బ్యాక్ భూమి లోపల పెట్టిన ఆ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే బయటకు తీయబోతున్నాము. అవి ఎక్కడ పెట్టినాం ఏం కదా అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ లొకేషన్కి పోతున్నాం. అసలు అవి ఎట్లున్నాయి, ఖరాబ్ అయినాయా, మంచిగా ఉన్నాయా, తినొచ్చేటట్టు ఉన్నాయా లేదా, ఎక్స్పైర్ అయినాయా, అసలు వాడు ఉన్నాయా లేదా అని చూడడమే ఈరోజు వీడియో. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే గైస్ మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టిన లొకేషన్కి అయితే వెళ్దాం. మా దొడ్డెనక పెట్టినాం అవిటిని. లెట్స్ గో. మనము ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని పెట్టినప్పుడు అప్పుడు లొకేషన్ ఎట్లున్నా చూడరు, ఒక నర్రంగా చెట్టు ఉండే మొత్తం క్లీన్ ఉండే. ఇప్పుడు ఈ లొకేషన్ చూడరు మొత్తం ఎట్లా మారిపోయిందో. 2 years తర్వాత మొత్తం కూడా అన్ని పిచ్చి చెట్లు ఉన్నాయి, జంగల్ అయిపోయింది మొత్తం. ఏదో కాదు రాదు మనకు లెంకలాడ, అదే మన పని. మొత్తం గాయస్ ఘోరంగా ఉంది. ఏడ పెట్టాం ఏం తెలుస్తలే ఏడున్నదో. అసలు ఏం చెప్తున్నావు అంటే ఆ వీడియోలో అప్పుడు మొత్తం నీట్గా ఉండే కదా, ఈ రాళ్ళతో రిఫరెన్స్ చూసుకుంటాము. ఆ తర్వాత గడపరతం ఓడ్చుకుంటా లొకేషన్ ఇంకా రాళ్ళు కూడా కనబడుతుంది. దొరపడి పెట్టిరు. పెట్టినప్పుడు కూడా దొరకలే. ఎవరు అప్పుడు మొన్న వచ్చిందంట. ఇప్పుడు దా లొకేషన్ చూస్తున్నా. అప్పుడు ఎప్పుడో 2 నెలల కింద పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు తీయాల్సి వస్తుంది అది. దగ్గర గాయస్ ఒక 40 నిమిషాలు కంటిన్యూస్గా చదివినాం. ఆడ చదివినాం, మీద చదివినాం. మల్టిపుల్ టైమ్స్ యూట్యూబ్లో చెక్ చేసిన తర్వాత వీడు ఒక్కసారి వెయిట్ అయ్యంగానే మన పెట్టి అయితే దొరికింది. యూట్యూబ్లో చెక్ చేసి ముందుకే చెప్పిన అన్న ఉండి తీసుకోరని చెప్పి. పెట్టనే ఇట్లా ముప్పుడు ఇచ్చుకోబోతుంది. మరి లోపల ఉన్నాయా ఐటమ్స్? కాదు, ఈ పెట్ట కోసం ఎన్ని వాగ్వాదాలు జరిగినాయి అనుకుంటారు. ఓ లీడు ఉన్నారన్నారు, ఓ అటు ఉన్నారన్నారు, ఇటు అటు. జింగడు గాడ అంటుండే, గీడనట జింగడు. గాయస్ నేను ఈ పెట్టినప్పుడు లేనే లేకపోతే నాకు ఏమేరక ఏడుందని వీడియోని ఎప్పుడు చూసినా అమ్మా. అబ్బా ఏం జరిగిందిరా? ఏమో అంటారు గారు ఇవ్వరా కదండి, దుబ్బక తుత్తురు. నెల సంచుంది. పాము ఏమో ఉండగల అన్న. ఇల్లు ఎక్కడే పాము కాదా అది? పాము అనిపించింది. 2 years తర్వాత గాయస్ ఈ పెట్టే కూడా చెట్లయిందో. ఇప్పుడు దీంట్లో ఉన్న ఏ ఐటమ్ ఓపెన్ చేస్తలేం, దీన్ని పట్టుకొని ఫ్రెష్ లొకేషన్ రాయ్యా.
పెట్టిన అయితే తీసుకొచ్చినాము. అసలు దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నింటినీ బయట తీద్దాము. బయట తీసే ముందు టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్తా. ఆవురు అవన్నీ లెక్క పెట్టి ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 ఐటమ్స్ ఉండాలిరా. చాలా ఒకటి లేదా ఒక్కటి లేకపోతే ఎట్లా మరి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 తిందు నువ్వే 19 20 ఇంకా 2 21 ఇంకొకటి పెట్టు అది మట్టిలో కలిసిపోయింది. ఏమై ఉంటుంది అంటే అది ఏంటో దాని చూస్తే వెళ్తుంది. పాము కిలోకి వచ్చింది కిషేరి పెట్టే హాలం ఇంకోటి ఏంటో నొక్కినావా పెట్టినప్పుడు మీరు పెట్టి ఎట్లున్నా ఒకసారి చూడు స్క్రీన్ పైన. అండ్ ఇప్పుడు చూడండి 2 సంవత్సరాలు దీనిపైన మట్టి ప్రెషర్ పడడం వల్ల ఏ విధంగా మారిపోయిందో. మనం భూమి లోపల పెట్టిన తర్వాత ఎండలు కొట్టినాయి, వానలు కొట్టినాయి, చెట్లు మొలిచినాయి, దాని వీకెండ్ గడ్డి అదొకటి అన్నీ ఉండే వాము పెట్టినాం, తీసేసినాం, అంతా అయింది కథ. లాస్ట్కి వస్తే పెట్టకి ఇట్లయితే మారిపోయింది మొత్తం సజ్జు అయిపోయింది. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మీరు చూసినట్లయితే మనం అప్పుడు పెట్టిన ఐటమ్స్ ఇవే సిమిలర్ ఐటమ్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఏవైతే దొరుకుతున్నాయో అవిటిని తీసుకొచ్చినామో అవి వచ్చేసి ఈ సంచిలో అవుతున్నాయి. అరే వీటిని నీడ పెట్టరా. ఇవన్నీ ఫ్రెష్గా ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చిన ఐటమ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ ఏవైతున్నాయో మనం 2 years బ్యాక్ భూమి లోపల పెట్టి 2 years తర్వాత బయట తీసిన ఐటమ్స్. దీంట్లో ఒకటి తక్కువైంది. అది ఏది తక్కువైంది అనేది మాకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ అయితే ఏదనుకుంటుర్రా. ఈ మజా డబ్బా లేదు, ఇది పేపర్దే కదా. మరి ఇదేంటి మజా కదా? కాదది మరి పైపు ఉన్నాయి కదా. లస్సీ అది మజా ఏదో లస్సీడ్ ఉంది. ఒక ఐటమ్ గాయస్ ఏదో మిస్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. అసలు వీటికి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఏదో ఒకటి గాయస్ మిస్ అయితే అయింది. నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్లో దేనికి కూడా ఎక్స్పైరీ లేదు కావచ్చు. సరే మొదపడితే కుందా చూద్దాం. ఇది ఒక్కటే నిండు ఉన్నది కడక్. ఫస్ట్ కూల్ డ్రింక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. కూల్ డ్రింక్స్లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే వచ్చేసి మనం 6 రకాల కూల్ డ్రింక్స్ అయితే పెట్టినాము. అదేదిరా ఇగో మజా ఒకటి డబ్బది పెట్టినాం, ఒకటి ఇది పెట్టినాం, ఒకటి ఫ్యాంటా, థమ్స్అప్, స్ప్రైట్, సోడా, లస్సీ ఏదో లస్సీ. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గాయస్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క దాన్ని ఇప్పి దాంట్లో ఉన్న కూల్ డ్రింక్ కలర్ ఏమైనా మారిందా ఇప్పుడు మనం ప్రజెంట్ ఐటమ్స్తో కనుక చూసినట్లయితే కంపేర్ చేసి చూద్దాం. చలో ఫస్ట్ వచ్చేసి ఫ్యాంటా ఇప్పుతున్నాయి. తుస్సుమంటాలే అవుదాం అంటే అలా తుస్సుమని ఇగో మీరు చూడొచ్చు గాయస్ ఒక చిన్న హోల్ అయితే పడ్డది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కావచ్చు. అది ఫ్రెష్ కాబట్టి అన్నది అది కంపు వాసన. గాయస్ 2 yearsలా ఎంత చేంజ్ అయిందో ప్రోడక్ట్ మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెష్ది అండ్ ఇది వచ్చేసి మనం 2 years బ్యాక్ భూమి లోపల పెట్టింది. జమీన్ ఆస్మాన్ పరక్ అయితే అయింది. ఒక కోక్ టిన్ని కనుక మనం 2 years వరకు భూమిలో పెట్టినట్లయితే అది వచ్చేసి ఇంత చేంజ్ అయితే కావడం జరుగుతుంది. ఏమన్నా అమృతమా దానికి. సో ఇది వచ్చేసి గైస్ ఫ్యాంటా కోక్ టిన్. ఎందుకు పడేసినావు అన్న మంచిది తాగటం. నెక్స్ట్ వచ్చేసి థమ్స్అప్. ఇది తుస్సుమంటదా అన్నది ఎందుకంటే ఇది పొక్క వాళ్ళే అంటది అంటే ఏం లేదు అంటే చూద్దాం తుస్సుమంటది అంటే. ఇది అంటది పక్క చిన్న అంటే ఈ కూల్ డ్రింక్ లోపల ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం వేయింది అన్నట్టు. కలర్ మార్వాలి పట్టుకో కలర్ మార్వాలేదట మార్వల్ అయిపోయింది. దీంట్లో మీరు చూడవచ్చు గ్యాస్ ఉండడం వల్ల పైన మొత్తం బురుగు వచ్చింది. దీంట్లో చూసినట్లయితే ఏం లేదు. కొద్దిగా కొంచెం ఉందా ఏ కమ్మ వాసన వస్తుంది. ఇది అంతటా లబ్బర్ వాసన వస్తుందిరా. దిగుతా లబ్బర్ వాసన వస్తుంది. వాసన పోయారా హాస్పిటల్లో అత్త చూడు సేమ్ అట్లే వస్తుంది.
దాని లెక్కనే ఉంది సేమ్. ఇగో ఇప్పుడు చూడు స్వెటర్లే సేమ్. ఇది ఫ్రెష్ది. తాగదు అన్న కొంచెం తాక్స్ కూడా తాగుతా చూస్తారు తాగుతా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గాయస్ మనం ఏం పోయబోతున్నాం అంటే మజా. ఇదన్నా తుస్సుమంటదా అనదా చూద్దాం. అన్నది తుస్సే గాలి తుస్సుమనేది అనలేదు. ఉత్తే జింగిడి తుస్తా అన్నది తప్పుడే అన్నది. అది ఇప్పుడు ఏమంటుంది? అదే దీనిలో నీళ్ళ లెక్క అయింది మొత్తం మీద. సేమ్ బాటిల్స్ గాయస్. బాటిల్స్లో ఎటువంటి చేంజ్మెంట్ అయితే లేదు, కాస్ట్ కూడా సేమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెండింటిని బయటకైతే తీస్తున్నాం. తేడా ఉందా? ఉన్నది చాలా ఉన్నది. క్వాంటిటీలో తేడా లేదు కానీ అలా పల్చగా ముదురు ఉంటాయి. అది అంటారు అట్లుంది గైస్. మీరు చూడవచ్చు చేంజ్మెంట్ జిగురు కానీ స్లైట్ చేంజ్ ఉందిరా కలర్లా. ఆల్మోస్ట్ సేమ్ ఉంది. స్మెల్ గట్టిగా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. వీడు బాగా అవుతాడు వాసన. ఇంత పొడుగు ఉంది ఈ కమ్మ వాసన వస్తుంది. తాగుతాడు కానీ స్మెల్ టేస్ట్ బాగుంది. అంత మతి ఉందట. మన మజా వచ్చేసి గాయస్ ఇంత చేంజ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ చిన్న మజా గురించి కనుక మనం చూసినట్లయితే మన చిన్న మజా మీరు చూడొచ్చు ఏ విధంగా కన్వర్ట్ అయిపోయిందో. దీంట్లో మొత్తం ఏం లేదు, మొత్తం అంతా కూడా కింద పొక్కలు పడట్టు అయింది. ఒరిజినల్ మజా పౌచ్ వచ్చేసి ఇది 10 రూపాయలది. ఒరిజినల్ అంటున్నా, ఇది సో ఒరిజినలే. కాకపోతే 2 years తర్వాత ఇది ఇట్లా కన్వర్ట్ అయింది. ఇది ఓల్డ్ ఇట్నే ఉంది. అంత బుడపోరాడు చేస్తాడు చూడు. నన్ను అడుగు తెప్పిస్తా కదా. 10 రూపాయల మజా ఎందుకు కొట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి గాయస్ స్ప్రైట్. ఏది ఉన్నది వస్తాయిరా ఆస్మాన్ పరాకు ఉంది. మాయా లేదు, మంత్రం లేదు. ఏం మారలేరా సేమ్. ఏమైంది? ముక్కు వాసన టెస్టర్ కాదు ముక్కు డిటెక్టర్. గబ్బు వాసన వస్తున్నాయా? స్ప్రైట్ లెక్క ఏమో స్ప్రైట్ లెక్క ఉంది. అదేమో మన ఉప్పు కొబ్బరి నీళ్ళు ఉంటుంది చూడు, సేమ్ అట్లే ఉంది. యాక్చువల్లీ దీని ఒక్కదాన్ని చూస్తే వాసన ఏర్పడతలేదు. దీని వాసన చూస్తే అప్పుడు మనకు తేడా తెలుస్తుంది. స్ప్రైట్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే సోడా. సో చూద్దాం ఇది ఎలా కన్వర్ట్ అయిందో. సోడా ఇది కూడా అన్నది కొద్ది ఎంత అన్నదే కరెక్ట్ టైం చెప్పింది. టైర్ వాసన వస్తుంది. వీడు అన్నాక అదే అనిపిస్తుంది నిజంగానే. మరి ఆ ముక్కు కూడా ఎట్లా మొత్తం సైడ్కి ఇట్లా లేచి గిలాసం నిండుతుంది. అది ఆడు ఇచ్చిండు వాసన చూడు. నాకేది లేదు, సరిపోయింది, నాకేమద్దు. సో నెక్స్ట్ లస్సీ కనుక మీరు చూసినట్లయితే ఈ పౌచ్ ఇది కూడా దీనికి పొక్క పడ్డది. మూత అవుతున్నది మంచిగా, ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి పోతలేదు. ఇక లస్సీ వచ్చేసి ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయింది. ఫ్రెష్ లస్సీ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అరే నువ్వు ఉన్నాయి అన్ని ఆయన కక్కావు పైన. ఇది రాలే దానికి, ఇది రాలేరా మూత రాలే. అప్పటికి ఇప్పటికి తేడా ఏమొచ్చిందంటే ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి అప్పుడు మూత వచ్చింది తాగడానికి మంచిగా. ఇప్పుడు దీనికి స్ట్రా వచ్చేది కానీ స్ట్రా కూడా రాలే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే డైరీ మిల్క్ చాక్లెట్. దీని లోపల ఏదో మెత్త మెత్త అలుగుతుంది, చూడాలి ఎట్టుంటుందో. మీదనే ఉంచుకుంటుండు. డైరీ మిల్క్ చాక్లెట్ని గైస్ మీరు చూడవచ్చు. మనం 2 years భూమి లోపల పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయింది మొత్తం. ఒరిజినల్ ఎట్లుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒరిజినల్ చాక్లెట్. మీరు పాతది చూసినట్లయితే 2 years భూమి లోపల ఇలా పురుగులు సొమ్ములు అన్నీ ఎక్కడ తెల్ల పురుగు పోతుంది. ఇక అది లార్వా ఎక్కడ తెల్ల పురుగు ఉంది. చూసిరు కదా గాయస్ దీని లోపల మొత్తం పురుగులు ఎట్లా వచ్చినాయో.
వాసన చూడరా నువ్వు వాళ్ళకి సరదా వాసన చూస్తే చెప్పా ఆనించుకో ముక్కులకు వాసన చూడు చూడరా ఏ వాసన వస్తుందో చెప్పు చెప్పు పెడతాడు లార్వాల్ బాంబులు ఎత్తినా నేను. ఓకే ఒరిజినల్ చాక్లెట్ వచ్చేసి గాయస్ ఇదే ఈ విధంగా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే గాయస్ మదన్ ఇప్పిని ఏం లేదుగా ఉంటది కావచ్చు. మసాలా ఉంటుంది అలా. మసాలా కూడా పోయింది. మసాలా ఇప్పుడు చెప్పి ఎటుపోయినాయి మసాలా ఇది కూడా వాసన వస్తుందిరా సేమ్ వాసన అట్నే వస్తుంది. నీమాలేదు నీ చూపి ఘోరంగా వస్తుంది. తింటాడు మ్యాగ అని చెప్పి నీ సరది మొత్తం పోతుంది ఇక ముక్కులో వేరి. సీమిడి కూడా అంటే దానికి అడిషనల్ గా అంటలే కానీ ఇది వచ్చేసి గాయస్ ఇగో పాత మసాలా, ఇది వచ్చేసి కొత్త మసాలా, రెండు సేమే, కాకపోతే ఇది ఫ్రెష్గా ఉండే వరకు ఇట్టున్నది. ఇది 2 ఏళ్ళు భూమిలో ఉంటే అది కూడా మేము ఇట్నే తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ని మీరు చూసినట్లయితే మొత్తం కూడా దానిపైన ఏదైతే కోటింగ్ ఉందో ఇక ఆ కోటింగ్ అంతా పోయింది, కుక్కలు అయితే పడ్డాయి. సో దీని లోపల అసలు బిస్కెట్ ఉన్నాయో లేవో చూద్దాం. ఉన్నాయిరా మొత్తం కరిగిపోయినాయి. ఇగో అలా కూడా పురుగులు ఉన్నాయి. ఇట్లా అయింది లిటిల్ హార్ట్స్ బిస్కెట్. నువ్వే రుద్దరా కోతిగా సూర్రా నమ్ముతున్నావు అన్నాను. నీకు రుత్తానా లోపల దాకా పెట్టుకోవాలి. అత్తలేదు ఏం ఆవు ముక్కు మచ్చదాని మీద పెట్టిట్లా జెండు మామ రుద్దినట్టు రుత్తాడు కానీ ఏమైంది ఏమో ఘాట్ వస్తుంది. అందుకనే మరి చూడమని మంచిగా మసాలా కాదు వాళ్ళు రుద్దిరా నేనైతే రుద్దలే. అంటే ఇవరాక అంటిందే వస్తుంది వాసన. గజ్జి కుక్క తెచ్చుతుంది ఇంతగా నువ్వు తెచ్చుతుంది. గిట్లుండే బిస్కెట్లు మొత్తం భూమి లోపల కరిగి 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 ఆ నోట్లకైతే పోయినాయి. గిట్ల అయినాయి. క్రాక్ జాక్ ఉన్నాయిగా మట్టి పోయిందా మొత్తం. క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ గాయస్ మీరు చూడొచ్చు. అప్పుడు ఆఫర్ ఉండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇప్పుడు ఆఫర్ లేకుండా గిఫ్ట్ వచ్చింది. వావ్ ఏమిరా బిస్కెట్లు ఇళ్ళకి వచ్చినాయి అవి. మాయా లేదు మంత్రం లేదు దీని లోపల గిట్ల అయినాయి ఆ బిస్కెట్. ఇవి వచ్చేసి క్రాక్ జాక్. నెక్స్ట్ పార్లే జీ ఫర్ పార్లేజీ జింగడు. ఇగో ఎన్ని తింటున్నావు ఒకటేసారి? రెండు బిస్కెట్లు తీసుకో, ఒకదానికి క్రీమ్ పెడతా తినాలి. పార్లేజీ బిస్కెట్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ గిట్లుండేటి గిట్లా కన్వర్ట్ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు వివాసన చూర్రా అదొస్తుంది గడ్డి గడ్డియా కింది. నెక్స్ట్ వచ్చేసి అసలు నేను ఇవన్నీ ఐటమ్స్లల్లా అసలు దొరకనే అనుకున్న ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఇదేందో వఫీ అని చెప్పేసి ఉన్నది. ఇది ఇక క్రంచ్ ఉంటాయి చూడు, అవిట్లకి అసలే దొరికాయి అనుకున్నా, కాకపోతే లక్కీలు దొరికినాయి. ఇగో ఇది ఏ డేట్ నాడు ఎక్స్పైర్ అయిందో గాయస్ మీరు చూడరు, మంచిగా క్లారిటీ ఏర్పడుతుంది మనకు. 30th July 2023లో అయితే ఇది ఎక్స్పైరీ కావడం జరిగింది. ఎక్స్పైర్ అయ్యే 1 year అవుతుంది దగ్గర. వాసన వస్తుందిరా ఇది. ప్యాక్ వేసినాక డిటెక్టర్ చూడ మురిగిపోయిన పైనాపిల్. మా డాగ్ అయితే పీడి చేస్తున్నా. వఫీలు వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే కన్వర్ట్ అయినవద్దు. పురుగులు రా ఇది కదా కావాల్సింది. తింటది ఏంది దాన్ని పసందురా.
ఇప్పినా సరే వాసన రా గిదెట్టినా చూడు రే కేకులు ఇది వాసన వస్తుందా అంత వాసన చూడరా నువ్వే చూడు నీ అంతా నువ్వే ఎట్టుందిరా వాసన మోరి మూరలో మూతి పెట్టినట్టు నెక్స్ట్ చాక్లెట్స్ చలో ఇప్పుడు ఇంకా 2 చాక్లెట్లు అయితే ఉన్నాయి ఇవి నిప్పుతానా ఇది వచ్చేసి 5 స్టార్ ఇది వచ్చేసి పర్క్ ఎట్లా అయింది ఇది పర్క్ గిట్ ఉండేది గిట్లా అయింది 5 స్టార్ గిట్ ఉండేది ఇలా ఏం లేనే లేదు అమ్మో పర్క్ ఆవ్ లైట్ హో జాओ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి గాయస్ ఏంటి అంటే బింగో ఇది కూడా బింగో టేడే మేడే ఇది వచ్చేసి కురుకురే నెక్స్ట్ వచ్చేసి లేస్ యాక్చువల్లీ ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఏం చేంజ్ కాలే కవర్స్లలో అసలు ఇవిటికి నాకు తెలిసి పొక్కలు ఎందుకు పడే అర్థమైతే మనం తొరినామంటావారా పురుగుగినా తొర్రచ్చు అయ్యో ఏం లేదు డొల్లా అదే ఎక్కువ కరకర్రే ఉంది కురుకురే ఇగో కుర్కురే లవర్స్ మొత్తం మోరి అయింది ఇది లేస్ ఒరిజినల్ ఏవి లావాటు మతని వీటిని ఇట్లా ఇయ్యా కురుకురే తడక 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 ఏడే మేడే తడక తడకనట ఇవి వచ్చేసి లేస్ లేస్ ఇవి వచ్చేసి బింగో సో మొత్తానికి గాయస్ ఇవి మనం భూమి లోపల పెట్టి బయటకు తీసిన ఫుడ్ ఐటమ్స్ 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు బరాబరి భూమి లోపల ఉన్నాయి ఆ తర్వాత ఈ విధంగా అయితే మారిపోయినాయి చూసిరు ఎట్లా అయిపోయిందో ఏం మిగిలదు 2 ఇయర్స్ తర్వాత ఏమున్నాయో కూల్ డ్రింక్స్ ఉన్నాయి అంతే అవి కూడా ఎందుకున్నాయి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అలా స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి ఇవి వచ్చేసి ఎవ్వి ఆగలే సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి క్రేజీ వీడియోస్ అయితే గాయస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము నెక్స్ట్ వచ్చేసి భూమిలో ఇంకా ఏం ఐటమ్స్ని పెట్టమంటారో కామెంట్ అయితే వేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్